హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, బాబుకి ఏం ప్రిపేర్ చేసి పంపించాను, నా వర్క్ రొటీన్ ఎలా ఉందనేది మీతో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే నీళ్ళు తాగుతాను కాబట్టి ముందు ఈ జగ్గు ఇంతకుముందు కొద్ది రోజులు వాడకుండా అలా పక్కన పెట్టాను, కానీ బాటిల్స్తో పోలిస్తే ఇదే బెటర్ అనిపించి మళ్ళీ దీన్ని తీసేసి వాటర్ ఫిల్ చేసి ప్యూరిఫైయర్ ఆన్ చేస్తానండి. ఉదయాన్నే మనకి ఆ వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ అయి ఉంటే పిల్లల బాక్స్ కానీ మనకి తాగడానికి రెడీగా ఉంటాయని చెప్పి ముందుగా చేసే పని అయితే నీళ్ళ పని. ఈ నీళ్ళు తాగేసిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అయితే చూసుకుంటాను. ఇగోండి, ఇదైతే నైట్ నేను కలిపెట్టుకున్నటువంటి హెన్నా మిక్స్. గోరింటాకు పొడి ప్లెయిన్గా నుపూర్ బ్రాండ్ అని ఉంటుందండి. సో ఆ బ్రాండ్ హెన్నా పౌడర్లో, హెన్నా అంటే గోరింటాకు పొడిలో టీ, కాఫీ రెండు కలిపి నేను మరిగించుకున్నటువంటి డికాషన్ మిక్స్ చేసేసి పెట్టేశాను. కొద్దిగా అది కొంచెం ఇది కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసి ఒక గ్లాస్ నీళ్ళు మరిగిస్తే సగానికి అయిన తర్వాత వచ్చిన నీళ్ళల్లో ఈ హెన్నా పౌడర్ కలిపేసి ఉంచేసాను. ముందైతే నీళ్లు తాగిన తర్వాత పెట్టుకుంటే మనకి కనీసం ఒక గంట నుంచి 2 గంటలు ఉంచుకుంటేనే కదండి కొంచెం కలర్ అవుతుంది. సో అందుకని పొద్దున్నే పెట్టుకోవాలనే ఉద్దేశంతో నైటే రెడీ చేసి ఉంచేసాను. ఇంకైతే హెన్నా కూడా పెట్టేసుకున్నాను నీళ్ళు తాగిన తర్వాత. ఇది నాకు కొంచెం గ్రే హెయిర్ ఫ్రంట్లో రావడం వల్ల ఏంటంటే అవి మరీ ముందుకున్న వెంట్రుకలు బాగా కనిపిస్తున్నాయని చెప్పి కవర్ చేసుకోవడానికి ఓన్లీ హెయిర్ వెనక కాకుండా ఫ్రంట్ పార్ట్ కవర్ అయ్యేలాగా అప్లై చేసుకున్నాను. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ కిచెన్లోకి వెళ్ళిపోవాలి. కిచెన్ రొటీన్ అనేది ముందు పొద్దున్నే ఈ కొంచెం హెన్నా పెట్టేసుకున్నాక ఇగోండి ముగ్గు వేసేసాను. నేను నేర్చుకున్న ఇట్లా చుక్కలు పెట్టేసి తిప్పే ముగ్గుల్లో ఇదే అనమాట నాకు బాగా ఫాస్ట్గా ఆలోచించుకోకుండా ఈజీగా వేయగలిగేది. టైం ఉన్నప్పుడు మామూలుగా అన్నీ ఆలోచించి వేస్తుంటాను, టైం లేదు క్విక్గా వేసేయాలి ముగ్గు అనుకున్నప్పుడు ఈ ముగ్గు పెట్టాక ఒక్క 5 మినిట్స్ అయినా ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేసి లోపలికి వెళ్తా. చాలా హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చూసి సో ఈ రోజు దాని తర్వాత మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, బాబుకి ఏం ప్రిపేర్ చేసి పంపించాను, మన వర్క్ రొటీన్ ఎలా ఉందని పెట్టేసి ఉంటాయి కదా తోసేసి. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే కూరలు లాంటి నీళ్ళు తాగుతాను ఉన్నాయని చెప్పి ముందు జగ్గు ఇంతకు ముందు కొంచెం వాడకుండా పెట్టాను అనమాట. బాటిల్స్ తో పోలిస్తే కూడా బయట పెట్టించి మళ్ళీ దీన్ని తీసాను. మెయిన్ గా పంచి వాటర్ నాకు చాలా ప్యూరిఫైయర్ ఆన్ చేస్తానండి ఉదయాన్నే. మనకి ఆ వాటర్ ట్యాంక్ ఫుల్ అయ్యి పాటలు బాగుతాను, కానీ మనకి బాబు చదువుకోవట్లేదు అని అందుగా చేసే పని మామూలు పని పెట్టాను. ఎందుకంటే మనం ఇలాంటివి పెట్టిన మిగతా వర్క్స్ అయితే చూసుకుంటాను కాబట్టి చదువుకోవడానికి అయితే నైట్ నేను వీలున్న రోజుల్లో అలా పెట్టుకొని ఇంట్లో గోరింటాకు పొడి ప్లెయిన్ గా నుపూర్ బ్రాండ్ అని ఉంటుందండి. సో ఆ బ్రాండ్ హెన్నా పౌడర్ ఇంకైతే బ్రెడ్ అంటే గోరింటాకు పొడిలో ఇవన్నీ చేసి కాఫీ రెండు కలిపి నేను మరిగి అప్పుడు పెట్టేశాను. ఇంట్లో అన్ని గిన్నెలు ఉన్నా కూడా ఏంటో ఇదే పెద్ద కంఫర్ట్ గా, అంటే నాకు దీన్ని చూస్తే ఎలా అనిపించింది అంటే సగానికి మనం పానీపూరి బండి వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ హెన్నా పౌడర్ లోటాలాగా పొడవుగా ఉన్న నీళ్లు తాగిన తర్వాత చక్కగా మనకి ఉల్లిపాయలు అవి ఇవన్నీ వేసేసి గిలకొట్టి ఒక గంట నుంచి 2 గంటలు ఉంచుకుంటేనే కదండి. సో అలా షేప్ బాగుంది. మనం గిలకొట్టేటప్పుడు మామూలు గిన్నె అనుకోవాలని ఉద్దేశంతో నైట్ రెడీ చేసి ఉంచేసి గుడ్డు అనేది ఇంకైతే హెన్నా ప్రాబ్లం అనిపించి నీళ్ళు తాగిన తర్వాత. అండ్ దాంట్లో కొంచెం గ్రే హెయిర్ ఫ్రంట్ లో రావడం వల్ల ఏంటంటే అవి మరీ ముందుకున్న వెంట్రుకలు బాగా కనిపిస్తాయి. ఎన్నోసార్లు పడేయాలనుకున్నా కూడా ఈ ఆమ్లెట్ హెయిర్ వెనక కాకుండా ఫ్రంట్ పార్ట్ అండ్ డిష్ వాషర్ సేఫ్, అది కూడా నాకు ప్లస్ పాయింట్. తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ పూజ కూడా వెళ్ళిపోవాలి. చేసిన రొటీన్ అనేది ముందు పొద్దున్నే కొంచెం హెన్నా పెట్టేసుకున్నాక ఇవన్నీ ముగ్గు వేసేసాను. కాస్త హెన్నా పెట్టుకున్న ఇట్లా చుక్కలు పెట్టేసి తిప్పే ముగ్గుల్లో ఇదే అనమాట. మెయిన్ గా ఇట్లాగా పొడవుగా ఉన్న దాంట్లో ఆలోచించుకోకుండా ఈజీగా వేయగలిగి నేను మామూలు బౌల్లో టైం ఉన్నప్పుడు టపక్కన చిందు మామూలుగా అన్ని ఆలోచించి వేస్తుంటాను. టైం ముగ్గు పెడుతూ దీన్ని మెయింటైన్ చేస్తాను. ఒక్క 5 మినిట్స్ మనకి మన ఇండియన్ స్టైల్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కువ ఉంటుంది ఈ రోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, బాబుకి ఏం ప్రిపేర్ చేసి పంపించాను, నా వర్క్ రొటీన్ ఎలా ఉందని మీతో చూపిస్తాను. మనం తీసుకునే ఫస్ట్ అయితే ఉదయం లేవగానే నీళ్ళు తాగుతాను కాబట్టి కొద్దిగా తెలుసుకుంటూ ఉన్నాం కదా మనం కూడా ఎలా డైట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. బాటిల్స్ తో పోలిస్తే ఇదే బెటర్ అనిపించి మళ్ళీ దీన్ని తీసేసి వాటర్ బ్రెడ్ ఆల్రెడీ ప్యూరిఫైయర్ ఆన్ చేస్తానండి ఉదయాన్నే. ఇది మనకి ఆ వాటర్ ట్యాంక్ కానీ తనకి విడివిడిగానే ఇష్టం అనమాట. స్టఫింగ్ లాగా మధ్యలో పెట్టుకుంటాడు, కానీ ముందుగా చేసే పని నీళ్ళ పని. బ్రెడ్ అది ఆమ్లెట్ వేసిన తర్వాత పైన పెట్టి ఇంకా మిగతా వర్క్స్ అయితే చూసుకుంటాను ఇష్టపడ్డాడు. నైట్ నేను కలిపెట్టుకున్నటువంటి హెన్నా మిక్స్ ఇలా గోరింటాకు పొడి ప్లెయిన్ గా నుపూర్ ఆల్రెడీ ఒక ఆమ్లెట్ చేసి పక్కన బ్రాండ్
మనం ఎలా అంటే కెమెరా అంటే చేసేటప్పుడు సరిగ్గా కాఫీ రెండు కెమెరా తీసేసినప్పుడు పనులన్నీ పర్ఫెక్ట్ అయిపోతుంది. మిక్స్ చేసేసి చక్కగా పొంగింది, బాగుంది, మంచిగా చూద్దామనేసరికి ఇలా అయిపోయింది. మీలో ఎంతమందికి ఇట్లా ఎన్నిసార్లు జరిగిందంటే అంత సగానికి అయిన తర్వాత నేను విడిగా కెమెరాతో షూట్ చేయనప్పుడు వంట పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందైతే కెమెరా పెట్టగానే ఇట్లా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట. కనీసం అయినా కూడా మంచిగా ఒక గంట నుంచి 2 గంటలు ఉంచుకుంటే కొంచెం కలర్ అవుతుంది. సో అందుకని పొద్దున్నే నెయ్యి ఉద్దేశంతో నైట్ చాలా బాగుంటుంది. నూనె కంటే కూడా నెయ్యి అయితే హెన్నా కూడా పెట్టేసుకున్నాను నీళ్ళు తాగిన తర్వాత. నూనె అంటే ఈ రోజుల్లో మన హెయిర్ ఫ్రంట్ లో రావడం వల్ల ఏంటంటే అవి అయితే బెటర్. మరి ముందుకున్న బాగా ఐరన్ ప్యాన్లు కొంచెం వేసుకోవడానికి చేసేటప్పుడు ఓన్లీ హెయిర్ వెనక కాకుండా ఫ్రంట్ పార్ట్ కవర్ అయ్యేలాగా అప్లై చేసుకున్నాను. ఇంకా తర్వాత మాత్రం నెయ్యితో కిచెన్లోకి వెళ్ళిపోవాలి. కిచెన్ రొటీన్ అనేది వాసన బాగోదు. ముందు పొద్దున్నే ఇబ్బందికరమైన వాసనలాగా ఇవన్నీ ముగ్గు వేసేసాను. స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇట్లా చుక్కలు పెట్టే హెల్దీగా ముగ్గుల్లో ఇదే అనమాట. నాకు బాగా ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ ఆలోచించుకోకుండా ఈజీగా వేగలిగేది. కానీ ఇక టైం ఉన్నప్పుడు ఇన్ని రోజులు మనం మామూలుగా అన్ని ఆలోచించి వేసుకుంటాం. టైం లేదు, క్విక్గా ముగ్గు పెడుతూ మంచి మంచి రెసిపీస్ ఒక 5 minutes అయినా అయితే మన బ్లాగ్స్ లో లేదంటే షార్ట్స్ లో కానీ వేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, బాబుకి ప్రిపేర్ చేసి పంపించాను. నా వర్క్ రొటీన్ ఎలా ఉందని మీతో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే అనుకుంటే బయట తాగుతాను కాబట్టి ముందు ఈ జగ్గు ఇంతకు ముందు కొద్ది రోజులు వాడకుండా అలా పక్కన పెట్టాను. కానీ బాటిల్స్ తో పోలిస్తే ఇదే బెటర్ అనిపించి మళ్ళీ దీన్ని తీసాను. చల్లటిది తీసేసి వాటర్ ఫిల్ చేసి ప్యూరిఫైర్ ఆన్ చేస్తానండి ఉదయాన్నే. సో మీకు కూడా మనకి ఆ వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ అయి ఉంటే పిల్లలు బాక్స్ కానీ మనకి తాగడానికి రెడీగా చేయడానికి ముందుగానే చేసేవాగానే ఆ సాస్ ఫ్రిడ్జ్ లో ఉన్నది బయట నీళ్ళు తాగేసిన తర్వాత రెడీ చేసి ఇంకా మిగతా వర్క్స్ అయితే చూసుకుంటాను. చక్కగా టాపింగ్ అయితే నైట్ నేను కలిపెట్టుకున్నటువంటి మనం ఇంట్లో ఉండే చట్నీస్ గోరింటాకు ప్లెయిన్ గా నుపూర్ మీద బ్రాండ్ అని ఉంటుందండి. సో ఆ బ్రాండ్ ఏదైనా హెన్నా పౌడర్ లేయర్ లాగా హెన్నా అంటే గోరింటాకు పొడిలో టీ కాఫీ రెండు కలిపి నేను మరిగించుకున్నటువంటి అంటే మన ఇండియన్ స్టైల్ పెట్టేశాను. మనం తినేది కొద్దిగా అది కొంచెం సాస్ వేసుకుంటున్నాను, హాఫ్ టీ స్పూన్. అలా కాకుండా మన ఇండియన్ స్టైల్ తినాలంటే మన ఇంట్లో ఉండే చట్నీస్ లేదంటే ఆలు నీళ్ళలో ఈ హెన్నా పౌడర్ ఎక్కువ ఆలు కర్రీ ఇష్టంగా తింటాను. ముందైతే నీళ్లు తాగి అది కూడా బాగుంటుంది. బ్రెడ్ టోస్ట్ చేసిన తర్వాత మనం ఒక గంట నుంచి 2 గంటలు ఉంచుకుంటేనే కదండి కొంచెం కలర్ అవుతుంది. పెట్టుకున్నాం పొద్దున్నే పెట్టుకోవాలని ఉద్దేశంతో నైట్ రెడీ చేసి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే హెన్నా కూడా నేను ఆల్రెడీ నీళ్ళు తాగిన చేశాను. ఇది నాకు కొంచెం గ్రే హెయిర్ ఫ్రంట్ లో రావడం వల్ల ఏంటంటే అవి మరి ముందుకున్న ఎంట్రుకలు బాగా కనిపిస్తున్నాయి ఖాళీ చేసుకోవడానికి అని చెప్పేసి ఓన్లీ హెయిర్ వెనక అలా పెట్టాను. కొద్ది వేడవుతాయేలాగా అప్లై చేసుకున్నాను. ఏవో ఇలా తర్వాత వంటలు చేసేటప్పుడు మనం ఉపయోగిస్తూ పొద్దున్నే కొంచెం ఫైనల్ అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యి ముగ్గు వేసేసాను పంపించి నేను నేర్చుకున్న ఇట్లా చుక్కలు పెట్టే హెన్నా ముగ్గులో ఇదే అనమాట. నాకు బాగా ఫాస్ట్ గా మళ్ళీ ఆలోచించుకోకుండా ఈజీగా వేయగలిగేది. సాయంత్రానికి టైం ఉన్నప్పుడు పౌడర్ అని మామూలుగా అన్ని ఆలోచించి వేస్తాను. టైం లేదు, క్విక్గా వేసారు ముగ్గు అనుకున్నప్పుడు ఈ ముగ్గు పెడుతూ అది పెట్టుకుంటే మన హెయిర్ ఒక 5 minutes అయినా నేరేడు పండు చేసి కలర్లోకి వస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? లైట్ షాంపూ ఈ రోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, హెయిర్ అనేది మంచిగా ప్రిపేర్ పంపించాను. నా వర్క్ రొటీన్ ఎలా ఉందనేది మీతో చూపిస్తాను. జస్ట్ లీఫ్ పౌడర్ కదా, ఆకుపొడి ఏముంది అని చెప్పేసి చేతితోనే కలిపి అది కలిపి పెట్టేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ డైరెక్ట్ గా వాష్ చేసడం వల్ల మళ్ళీ దీన్ని తీసాను. అయితే మొత్తం నల్లగా వాటర్ ఫిల్ చేసి ప్యూరిఫైర్ ఆన్ చేస్తానండి. డెఫినెట్ గా మనకి ఆ వాటర్ గ్లౌస్ వేసుకుంటే పిల్లలు గ్లౌస్ వేసుకుని తలనే వాష్ రెడీగా ఉంటాయని చెప్పి ఇవ్వండి. రాత్రికి నా చేతులు ఇలా అయిపోయినాయి. కొంచెం ఈ నీళ్ళు తాగి బాగా వీక్ గా ఉన్నాను. ఇంకా మిగతా వర్క్స్ అయితే చూసుకుంటాను. చూపించాలి. ఇదైతే కంటిన్యూషన్ చూపిస్తే ఈ విషయం కూడా తెలుస్తుందని చెప్పి గోరింటాకు పొడి ప్లేన్ గా నుపూర్ మన ఏదో ఉంటుందండి. సో మస్ పూసుకుంటే ఎట్లా పౌడర్ అట్లాగా వేడి గోరింటాకు పొడి టీ కాఫీ అది కలిపి నేను మరి గ్లౌజెస్ యూజ్ చేసి పెట్టేసాను. హెయిర్ అయితే మంచిగా డీసెంట్ బ్లాక్ కాకపోతే మనకి ఎవరన్నా మనం సొంతంగా పెట్టుకుంటే కొన్ని సగానికి అయిన తర్వాత సరిగ్గా చిన్న నీళ్ళలో ఈ హెన్నా పౌడర్ కలిపేసి ఎవరైనా హెల్ప్ ముందైతే నీళ్లు తాగి తాగినన్నీ కూడా కుదుళ్ళు లోపల నుంచి మనకి కవర్ అయ్యేలాగా ఒక గంట నుంచి 2 గంటలు ఉంచుకుంటేనే కదండి కొంచెం కలర్ బ్లాక్ గా మిక్స్ అందుకని కన్నీ పెట్టుకోవాలని ఉద్దేశంతో వైట్ రెడీ చేసి ప్రాబ్లమ్ ఉండదు. మనం ఇంకా హెన్నా కూడా పెట్టేసుకున్నాను. నీళ్ళు తాగి 2 గంటలు మిగిలిపోవడం. ఇది నాకు కొంచెం గ్రే హెయిర్ ఫ్రంట్ లో అన్ని రావడం వల్ల ఏంటంటే అవి మరి ఏంటంటే బాగా కనిపిస్తాయి. ట్రై చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ హెయిర్ వెనక కాకుండా ఫ్రంట్ పార్ట్ కవర్
పట్టేలాగా అప్లై చేసుకున్నాను. ఇవ్వండి. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ కిచెన్లోకి మరి నాకున్న ముందు వెంట్రుకలు ముందుగానే ఉండే ఒకటి రెండు కూడా ఆర్డర్గా ఇవన్నీ ముగ్గు వేసేసాను. ఇలాగ అప్లై నేను నేర్చుకున్న ఇట్లా చుక్కలు పెట్టేసి తిప్పే ముగ్గులో ఇదే అనమాట నాకు బాగా కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఈజీగా వేయగలిగింది. అలాంటి వాళ్ళు టైం ఉన్నప్పుడు కొంచెంగా అన్ని ఆలోచించి వేస్తుంటాను. టైం లేదు 2 వేసాలు ముగ్గు అనుకున్నప్పుడు ఈ ముగ్గు పెడితే చక్కగా న్యాచురల్గా మనకి ఒక 5 మినిట్స్ అయినా ఈ వర్క్ అయితే అవుతుంది లోపలికి వెళ్తే ఇంకా మన చాయిస్. హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు? బ్లాగ్ మీకు ఈ రోజు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, బాబుకి ఏం ప్రిపేర్ చేసి పంపించాను, నా వర్క్ రొటీన్ ఎలా ఉందనేది మీతో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే ఉదయం లేవగానే ఫేస్బుక్ నీళ్ళు తాగుతాను కాబట్టి ముందు ఇంతకు ముందు కొద్ది రోజులు వాడకుండా అలా పక్కన పెట్టాను. కానీ